నుంచి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మొన్నటి దినాన ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ అని చెప్పి కొంతమంది ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి కౌంటర్గా ఇది తెలియజేయడం గురించి ఈ ప్రెస్ మీట్కి మీ అందరినీ పిలవడం జరిగింది. నా పేరు రెవరెండ్ అనిల్ కిరణ్. ఈ సంఘంలో 2022 నుంచి 5 సంవత్సరాల కాల పరిమితికి నేను ప్యారిస్ పాస్టర్గా చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. 2022కు ముందు జరిగినటువంటి పరిస్థితి, కరోనా సమయంలో ఇక్కడ పనిచేస్తున్న పాస్టర్ గారు చనిపోయిన సమయంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర మీటింగ్ పెట్టి ఎన్ఎంఈ పరిరక్షణ కమిటీ అని చెప్పి మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలిచి చెప్పారు, వారు అప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ 2 సంవత్సరాల నుంచి ఈ సంఘం మానేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్లోరీ చర్చ్కి, అలాగే ఎపిఫానియా లూథరన్ చర్చ్కి, అలాగే బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఆ జనరల్ ట్రాన్స్ఫర్ టైంలో వీళ్ళందరూ కలిసి మా మీద గొడవ చేసి మరి సినైట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. యాక్చువల్గా సినైట్ ప్రెసిడెంట్ గారు 31వ తారీఖున ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇస్తారు. ఈయన 2వ తారీఖు ఉదయం ఆర్డర్ తీసుకుని 8:30 చర్చ్ స్టార్ట్ అవుతుందనగా 8:15 ఆయన ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది. అయితే నన్ను ఇక్కడ మోడరేటర్ బిషప్ గారు నన్ను అపాయింట్ చేశారు. నాతో పాటు పిసిసి ఏమీ లేదు. నేను వచ్చేటప్పటికి పిసిసి సభ్యులు ఎవరు లేరు. మరి సంఘ పరిపాలన జరిగించడానికి వీళ్ళందరితో ఎన్హా కమిటీగా వీళ్ళందరినీ నియమించి వీళ్ళతో సంఘ పరిపాలన జరిగించడానికి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళతో కలిసి నేను ఈ సంఘ పరిపాలన జరిగిస్తున్నాను. ఆ సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయిపోయింది. మరి కమిటీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నీకు చెప్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే పాస్టర్ గా వచ్చారు కాబట్టి ఆ దినాన ఆయన ఆర్డర్ కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజు నేనే వాక్యం చెప్పాను, నేనే ప్రభుత్వ సంస్కార ఆరాధన చేశాను, నేనే కార్యక్రమం అన్ని చేశాను. ఆయన్ని పాస్టర్ గా సినైట్ ప్రెసిడెంట్ గారు పంపించారు కాబట్టి సినైట్ ప్రెసిడెంట్ గారిని గౌరవించి ఆయన ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మా ఎన్హా కమిటీ వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు, ఇప్పుడున్న 2 పాస్టర్లతోనే మేము జరిపించుకుంటాం, ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఆయన ట్రాక్ రికార్డు ఇవన్నీ చూసి వారు దాన్ని బట్టి ఆయన వద్దు అని చెప్పి ఎన్హా కమిటీ అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. మీ అందరికీ కూడా తెలిసింది. ఆ కాపీని ఆధారం చేసుకుని ప్యారిస్ పాస్టర్గా 31/5/2022 మోడరేటర్ బిషప్ గారు డాక్టర్ ఫెడ్రిక్ పర్లేస్ బాబు గారు మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ ఆర్డర్ తో పాటు అప్పటి నుంచి నేను ఇక్కడ పాస్టర్ గా చైర్మన్ గా పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న కొంతకాలం తర్వాత అంటే 30/9/2023 సూర్యతేజ అనే ఈయన్ని అసిస్టెంట్ పాస్టర్ గా నా దగ్గర పంపించారు. దానికి కూడా మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆర్డర్స్ చూపించడం జరుగుతుంది. అయితే 31వ తారీఖున రెవరెండ్ జి కిరణ్ బాబు గారు సినైట్ ప్రెసిడెంట్ గారు ఇచ్చారని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ ఆర్డర్స్ లో ఏమనుందంటే రెవరెండ్ కిరణ్ బాబు గారు ట్రాన్స్ఫర్ టు సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ రాజమండ్రి టు ఎన్ఎంఈ లూథరన్ చర్చ్ ధవళేశ్వరం 1/6/2024 టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు నువ్వు అక్కడ పనిచేయాలి. రెవరెండ్ అనిల్ కిరణ్తో కలిసి నువ్వు పనిచేయమని చెప్పి వారికి ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా కమిటీ వారందరూ కలిసి తీర్మానం చేసి మోడరేటర్ బిషప్ గారికి ఈ తీర్మానం ఇచ్చిన తర్వాత వారి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి వారి సినైట్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేస్తూ ఇది మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఈ ఆర్డర్లో రెవరెండ్ అక్కబతు సాల్మరాజు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ రెవరెండ్ జి కిరణ్ బాబు గారిని ఈ చర్చలో అసిస్టెంట్ పాస్టర్ గా వేశారు. ఆయనకి ప్రమోషన్ ఇస్తూ మా మోడరేటర్ బిషప్ గారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ వాళ్ళని సగ్నేటిపల్లి ఎపిఫానియా లూథరన్ చర్చ్ సగ్నేటిపల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది వరకు జరిగింది అని చెప్పి వాళ్ళకి అక్కడ అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ
చూపిస్తాం. పర్సనల్ తీసుకొచ్చి చూపించి నేను చెప్పడం జరిగింది. సభాముఖంగా పత్రికాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇరిగేషన్స్ చేసిన వాళ్ళలో శ్రీమతి సకిలే పుష్పబింద అనే ఆమె నా ఎదురుగా కూర్చొని నన్ను దుర్భాషలాడుతూ కొన్ని ఎలిగేషన్స్ చేసింది ఆ రోజు. మరియు వడ్డీ ఎబిలిజర్ అనే అతను ఏం చేశాడంటే, ఎలిగేషన్ అట అనుమానం వచ్చి చేశాడట. అనుమానం వచ్చి చేశాను అన్న ఏదో చిన్న ముక్క పెట్టి నాకు పరుగు భంగం కలిగించారు. మరియు మా సంఘ పరుగు కూడా తీశారు. వారందరి మీద కూడా నేను సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకుంటాను. అది మీ పత్రికాముఖంగా కూడా వారందరికి కూడా నేను తెలియజేస్తున్నాను, నలుగురికి కూడా. థ్యాంక్ యూ. అప్పటి నుంచి నా పేరు జే లలిత మోజెస్, జోస్ఫిన్ లలిత మోజెస్ అండి. నేను 20 years పైన సెనాడికల్ అంటే స్త్రీల విభాగంలో ట్రెజరర్గా ఈస్ట్ గోదావరి చేశాను. అసలు దీనికి ఉన్న కాన్స్టిట్యూషన్ బట్టి చూస్తే ఏ ఒక్కటి కూడా వారు చేసే పని కరెక్ట్ కాదని నేను చాలా సగర్వంగా చెప్తా ఉన్నాను. నేను అది ఏమైనా అనుకోండి, కానీ ఏ పని చేసినా కూడా దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవునికి. అది పాష్ గారు మాకు కష్టంలో వచ్చి ఒక 9 సంవత్సరాల శాలరీ తీసుకోకుండా చేశారండి. 9 నెలలు చేస్తే అప్పుడు మేము అందరం కూడా బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మా కష్టంలో రూపాయి ఆశించకుండా చేశారు కాబట్టి మాకు ఆయనకి ఇమ్మన్నప్పుడు 5 సంవత్సరాల ఆర్డర్ అయ్యగారికి ఇచ్చారండి మోడరేటర్ గారు. ఎం కిషోర్ కుమార్, హెడ్ కమిటీ మెంబర్. నేను అనిల్ కిరణ్ గారు పదవి ఉన్నంత కాలం ఆయన కొనసాగించాలని మా డిమాండ్ అండి. ప్రధాన